వెల్కమ్ టు టీ10 నేను రేవతి. రాజ్యాంగ రూపకల్పన 75వ వార్షికోత్సవ సందర్భంగా దాన్ని రక్షించే విషయమై బీజేపీ నేతలు ఉపన్యాసాలు దట్టించిన 2 రోజులలోపే మోడీ ప్రభుత్వం రాజ్యాంగాన్ని దాంట్లోని సమైక్య వ్యవస్థను దెబ్బతీసేందుకు ఒక రాజకీయ సవరణ బిల్లు ప్రవేశపెట్టింది. ఇందుకోసం 2 బిల్లులు సభలో ప్రవేశపెట్టారు. ఒకటి రాజ్యాంగం 129వ సవరణ బిల్లు, మరొకటి కేంద్రపాలిత ప్రాంతాల చట్టాల సవరణ బిల్లు. లోక్సభకు అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల శాసనసభలకు జమిలిగా ఎన్నికలు జరిపించాలని ఈ బిల్లులు ప్రతిపాదిస్తున్నాయి. రాజ్యాంగ సవరణ బిల్లు 3 అధికరణలను సవరించి ఒక కొత్త నిబంధనలను రాజ్యాంగంలో ప్రవేశపెడుతుంది. లోక్సభకు అన్ని రాష్ట్రాల శాసనసభలకు జమిలిగా ఎన్నికలు జరిపించేందుకై మార్గం సుగమం చేయడమే వీటి ఉద్దేశం. ఇందుకోసం రాజ్యాంగం లోక్సభకు, రాష్ట్రాల శాసనసభలకు ఇచ్చిన 5 సంవత్సరాల కాల వ్యవధిని తీసివేయడం జరుగుతుంది. మొదటి విషయం, అన్ని రాష్ట్రాల శాసనసభలకు 5 ఏళ్ల కాల పరిమితి ముగియగానే రాష్ట్రపతి ప్రకటించిన తేదీ ప్రకారం లోక్సభతో పాటు ఏకకాలంలో ఎన్నికలు జరిగే విధంగా ఒకే సమయానికి తీసుకురావాలంటే అన్ని ఏకకాలంలో ఎన్నికలు జరిగే విధంగా కాల వ్యవధిని లోక్సభ 5 ఏళ్ల గడువుతో పాటే ముగించాలి. అందుకోసం కొన్ని శాసనసభల 5 ఏళ్ల కాల వ్యవధి ఏకకాలంలో ఎన్నికలు జరిగే విధంగా ముందుగానే ముగిసేలా కుదించేయాలి. 5 ఏళ్ల పదవి కాలానికి ఎన్నికైన రాష్ట్రాల శాసనసభలపై ఇది మొదటి వేటు. మరో విషయం, లోక్సభకు లేదా రాష్ట్రాల శాసనసభలకు ఇస్తున్న రాజ్యాంగం 5 ఏళ్ల పదవి కాలానికి ఇకపై గ్యారంటీ ఏమీ ఉండదు. లోక్సభ 5 ఏళ్ల పదవి కాలానికి ముందే రద్దయిపోయినట్టయితే తదుపరి లోక్సభ మిగిలిన పరిశేష పదవి కాలానికి మాత్రమే ఎన్నిక జరుగుతుందని ఒక సవరణ చెబుతున్నది. అంటే లోక్సభ 5 ఏళ్ల పదవి కాలానికి ముందే రద్దయిపోయేటట్టయితే తదుపరి లోక్సభ మిగిలిన 2 ఏళ్ల పదవి కాలం మాత్రమే ఉనికిలో ఉంటుంది. రాష్ట్రాల శాసనసభల విషయంలోనూ ఇదే విధమైన సవరణ తీసుకొచ్చారు. ఒక రాష్ట్ర శాసనసభ మధ్యలోనే రద్దయిపోతే అప్పుడు మిగిలిన పరిశేష పదవి కాలానికి మాత్రమే ఎన్నిక జరుగుతుంది. ఉదాహరణకు, ఒక రాష్ట్ర శాసనసభ 3 ఏళ్లకే రద్దయిపోతే అప్పుడు మిగిలిన పదవి కాలానికి అంటే 2 ఏళ్లకు మాత్రమే ఎన్నిక జరుగుతుంది. అందువల్ల ఎన్నికైన పార్లమెంటు లేదా శాసనసభ్యుడికి పూర్తి 5 ఏళ్ల పదవి కాలం ఉండదు. ఇది రాజ్యాంగం నిర్దేశించిన పార్లమెంటరీ ప్రజాస్వామ్య మౌలిక నిర్మాణానికే వ్యతిరేకం. సమైక్యతత్వానికి చేటు ఈ విధంగా రాష్ట్ర శాసనసభల కాల వ్యవధిని ముక్కలు చేయడం సమైక్య విధానంపై, ఎన్నిక సభ్యుల హక్కులపైన తీవ్ర ప్రభావం చూపిస్తుంది. శాసనసభల 5 ఏళ్ల పదవి కాలం అనే ప్రాథమిక హక్కునే చిత్రం చేయడంతో రాష్ట్ర సమైక్యలో ప్రతిబింబించే సమైక్య చట్టం బలహీనమైపోతుంది. అంతేగాక కేంద్రంలోని ప్రభుత్వం, పాలించే పార్టీ కుయుక్తులకు తలుపులు తీసినట్టవుతుంది. ఉదాహరణకు, ఒక రాష్ట్ర ప్రభుత్వ పతనం వల్ల ఆ శాసనసభ 4 ఏళ్ల పదవి కాలం తర్వాత రద్దయిపోతే మిగిలిన 1 ఏడాది కోసమే శాసనసభ ఎన్నిక జరపడం అర్ధరహితం అవుతుంది. దీనివల్ల ప్రభుత్వం పడిపోకుండా బేరసారాలు జరపడం లేదంటే రాష్ట్రపతి పాలన విధింపును ఆహ్వానించడమే అవుతుంది. ఫెడరలిజం అంటే అంతరార్థం వైవిధ్య భరితమైన భిన్నత్వంలో కూడిన భాషా సాంస్కృతిక పరిస్థితులను, రాజకీయ బహుళత్వాన్ని గుర్తించడమే. లోక్సభ ఎన్నికలతో అన్ని రాష్ట్రాల శాసనసభల ఎన్నికలను బ్రహ్మముడి వేయడం అంటే ఒకే కేంద్రీకృత వ్యవస్థలో వాటన్నిటినీ నిర్బంధంగా బిగించడమే అవుతుంది. వేరువేరు సమయాల్లో వచ్చే రకరకాల ఎన్నికల వల్ల వృధా అవుతున్న ఖర్చును తగ్గిస్తుందనే ఒకే దేశం ఒకే ఎన్నిక ప్రతిపాదకులు ముందుకు తెస్తున్న ఒక ప్రధానమైన వాదన. అయితే ఇప్పుడు ప్రతిపాదిస్తున్నట్టుగా లోక్సభ ఎన్నికలతో అన్ని రాష్ట్రాల శాసనసభల ఎన్నికలను కలగలిపే సవరణ వల్ల స్వల్ప వ్యవధిలోనే అనవసరంగా ఎన్నికలు జరపాల్సిన పరిస్థితి ఎదురవుతుంది. ఇప్పుడు ప్రతిపాదిస్తున్న రాజ్యాంగ సవరణ ప్రకారం ఒక రాష్ట్ర శాసనసభ 5 ఏళ్ల కాలానికి ఎన్నికవుతుంది. ఆ ప్రభుత్వం పడిపోతే మిగిలిన పదవి కాలానికి ఎన్నిక జరుగుతుంది. ఫలితం ఏమంటే 5 ఏళ్లలో మిగిలిన కాలం గడిచిపోగానే మరో ఎన్నిక వస్తుంది. అంటే 5 ఏళ్ల కాలంలో 3 ఎన్నికలు జరపాల్సి ఉంటుంది. ఇదే గనక లోక్సభ స్థాయిలో జరిగినట్టయితే దేశవ్యాప్తంగా 5 ఏళ్ల కాలంలో 3 సార్లు ఎన్నికలు జరపాల్సి ఉంటుంది. ఇలాంటి అర్ధరహితమైన పరిస్థితి ఎన్నికల ఖర్చును అనేక రెట్లు పెరగడానికే దారితీస్తుంది. ఈసీకి ఏకపక్ష అధికారం ఎన్నికల కమిషన్ గనుక ఏదైనా రాష్ట్రంలో ఎన్నికలు ఆలస్యంగా జరపాలని భావిస్తే అందుకు అధికారం ఇచ్చే మరో నిబంధన కూడా ప్రవేశపెట్టిన సవరణలో ఉంది. ఎన్నికల కమిషన్ సిఫార్సును రాష్ట్రపతి అమలు చేయాల్సి ఉంటుంది. సమైక్య విధానంలో ఉండే ఒక ప్రాథమిక హక్కునే వమ్ము చేయడానికి ఈ నిబంధనను దుర్వినియోగం చేస్తే సమైక్య విధానంలో ప్రాథమిక హక్కునే వమ్ము చేసే ప్రమాదకరమైన పరిస్థితి ఏర్పడుతుంది. బీజేపీ పాలకుల కుహాన జాతీయ హిందుత్వ భావజాలమే ఈ ఒకే దేశం ఒకే ఎన్నిక విధానానికి ప్రేరణగా ఉంది. నిరంకుశ కేంద్రీకృత రాజ్యం కోసం
అర్రులు చాస్తున్న భావజాలం ఇది. సమాఖ్య వ్యవస్థకు, వైవిధ్యానికి, బహుళత్వానికి బద్ద విరుద్ధమైన భావజాలం ఇది. ఈ వ్యూహాన్ని ఎండగట్టాలి. అధికతర కేంద్రీకృత రాజ్యాంగాన్ని రుద్దడంలో భాగంగానే మోడీ ప్రభుత్వం ఈ బిల్లులను ముందుకు తెచ్చింది. 18వ లోక్సభ ఎన్నికల తర్వాత బీజేపీ ఎన్డీఏ కూటమికి లోక్సభలో 3/2 మెజారిటీ లేకుండా పోయింది. రాజ్యసభలోనే అదే పరిస్థితి. రాజ్యాంగ సవరణలు చేయాలంటే ఉభయ సభల్లోనూ హాజరై ఓటేసిన సభ్యుల్లో 3/2 మెజారిటీ ఉంటేనే ఆమోదం పొందగలుగుతుంది. అంతేగాక సభలో ఉన్న సభ్యుల్లో సగం మంది సవరణకు అనుకూలంగా ఓటేయాలి. ఆ విధమైన మెజారిటీ లేకుండానే బిల్లులను సభలో ప్రవేశపెట్టి సంయుక్త పార్లమెంటరీ కమిటీకి పంపించారు. ఈ అంశాన్ని పార్లమెంటులో ఏదో ఒక విధంగా చర్చలో పెట్టి రాజకీయ ప్రచారం చేసుకోవడం, భవిష్యత్తులో ఎప్పుడైనా అనుకూలమైన సమయం కలిసి వస్తుందేమో వేచి చూడటం లక్ష్యంగానే ఇది జరిగింది. ప్రజాస్వామ్యానికి, సమైక్యతత్వానికి వ్యతిరేకమైన ఈ సవరణ బిల్లుల స్వభావాన్ని గురించి విస్తృతంగా ప్రచారం చేయడం, ప్రజలలో ఎండగట్టడం అత్యావశ్యకం. దీనిపై మీ కామెంట్ తెలియజేయండి. ఇది వాళ్ళ న్యూస్. చూస్తూనే ఉండండి T10.